ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ చక్కటి వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్పినా సరే మనము, మన కుటుంబము, అలానే మన జీవితం, మన భవిష్యత్తు బాగుండడానికి ఏదో ఒక సందేశాన్ని అయితే రోజు కూడా పంపిస్తూ ఉంటారు. అలాంటిదే ఈరోజు ఈ సందేశం కూడా. మరి ఈరోజు ఈ సందేశంలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, చూడు తల్లి, ఈ సందేశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. వెంటనే నువ్వు అది తెలుసుకొని తీరాలమ్మా. ఇది నీ కంట పడ్డానికి కారణం నీ సాయి అని తెలుసుకో. కాబట్టి జాగ్రత్తగా విను. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు. వదులుకున్నావంటే నువ్వే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అసలు బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, ఆ మాటలకి అర్థం ఏంటో, ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, ఇలా చూడు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నేనమ్మా, నీ సాయి తండ్రిని. కనపడ్డం లేదా? స్వయంగా షిరిడి నుండి నీకోసమే ఈరోజు కిందకి వచ్చి నీతో ఈ సందేశాన్ని చెప్తున్నాను. నీ బాబా తల్లి, నీ సాయినాథుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. అందుకే ఈ సందేశం నీ కంటపడేలా చేశానమ్మా. చూడు తల్లి, నువ్వు ఎక్కడెక్కడో నన్ను వెతుకుతూ ఉన్నావు కదా. ఎందుకమ్మా ఎతకడం చెప్పు? నేను నీలోనే ఉన్నాను. నీ హృదయం నా దగ్గరకు రావాలి అని తపించిపోతుంది. కోట్లాది మంది ఉన్న ఈ ప్రపంచంలో అందరూ కూడా నా బిడ్డలే. కానీ అంతమంది నా బిడ్డల్లో కూడా ఈ సందేశం నీ చెవిన పడింది, నీ కంట పడింది అంటే కేవలం నీ సాయి ఆశీర్వాదం అని మాత్రం నువ్వు మర్చిపోవద్దమ్మా. నీ బాబా నీకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చారు. జాగ్రత్తగా విను బిడ్డా. నీకైన బంధం ఇక నీకు దగ్గర కాబోతుంది. మరి ఆ బంధం ఏంటి, ఎలా నీకు దగ్గర కాబోతుందో ఇప్పుడు తెలుసుకో. అలానే కొన్ని బంధాలు కూడా శాశ్వతంగా దూరం అవబోతున్నాయి తల్లి. ఏంటి బాబా ఇలా అంటున్నారు? నాకు కంగారుగా ఉంది. మరి ఆ బంధం దూరం అయితే నేను ఎలా ఉండాలి బాబా? దీనివల్ల నేను ఎంతగా కుమిలిపోతానో మీకు తెలుసు కదా బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. వినమ్మా, నాపై నమ్మకంతో గౌరవం పెట్టి కాస్త 2 నిమిషాలు నీ బాబా చెప్పేది వినే ప్రయత్నం చేయి తల్లి. బిడ్డా, నీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పాలి. నీ ఆలోచనల గురించి చెప్పాలి. నీ నడవడిక గురించి ఖచ్చితంగా తెలియజేయాలి. నువ్వు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన గొప్ప మనిషివమ్మా. మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తివి. నీలో ఎన్నో రకాల మంచి ప్రవర్తన ఉంది, ప్రతిరూపం కూడా ఉంది. అలానే బయటికి నువ్వు నవ్వుతూ కనిపిస్తావు, కానీ లోపల ఒక పెద్ద మహాయుద్ధమే జరుగుతుంది కదా. నీ మనసు చాలా అమాయకంగా ఉంది. నీ హృదయం ఎక్కువ ప్రేమతో నిండిపోయింది, నిశ్శబ్దంగా ఉంది. అలానే నీ బంధంలో లోతైనటువంటి బంధాలు. నువ్వు ఎవరిని కూడా ఒక్కసారిగా ఎవరైనా సరే సొంతమని చేసుకుంటే అక్కడ ప్రేమ, గౌరవం అన్నీ కూడా నీడలా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా నిన్ను వెంబడిస్తూ వస్తున్నాయి కదా. కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం అనేది ఉంది. చూడమ్మా, ప్రతి ఒక్క మనిషికి కూడా నీలో నిజాయితీ ఉంటారని చెప్పి నీలానే ఉంటారని అనుకుంటావు. ఇక అక్కడే నీకు ఎదురు దెబ్బ తగులుతోంది. అలానే ఎదురు దెబ్బలు తినేటువంటి సందర్భంలో ఏదైనా సరే ఉందా అంటే అది ఇలాంటి సందర్భమే. నీ హృదయం అనేది అధికంగా బాధను అనుభవిస్తుంది. ఎందుకో ఇతరుల్ని అతిగా నమ్మేస్తావు, అతిగా మోసపోతావు.
ఆ తరువాత ఆ హృదయం నొప్పితో ఇబ్బంది పడుతుంది. ఇలాంటివన్నీ కూడా గాయపడ్డం, ఇలాంటివన్నీ సర్వసాధారణమేనమ్మా. నీ లోపల నువ్వు ఖచ్చితంగా సిద్ధమవ్వాల్సింది. ఎందుకంటే అక్కడే కదా నీవు నిజంగా నీ బంధాలను నిజమని చెప్పి పట్టుకొని మళ్ళీ లాక్కుంటున్నావు. అక్కడే నువ్వు ఒక తప్పు చేస్తున్నావు తల్లి. ఇలా చూడమ్మా, నీకు ఒక మంచి జీవితాన్ని నేను ఇచ్చేశాను. సంతోషంగా దాన్ని జీవించు తల్లి. నీ జీవితంలో నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని అయితే నేను నీ చేతుల నుండి నిదానంగా దూరం చేయబోతున్నాను. అది నీకు కాస్త బాధగా ఉంటుంది, అలానే కంగారుగా కూడా ఉంటుంది. అయినా సరే భరించు. దానికి కూడా ఒక ముఖ్య కారణం అనేది ఉందమ్మా. నీ పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితులు, కొన్ని సంఘటనలు, మార్పులు కూడా దీనికి ప్రధానమైన కారణాలే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషికి తలరాత అనేది మారుతుంది, విధిరాత మారుతుంది, తన యొక్క కర్మ ఫలాలు కూడా మారుతాయి. వాటి యొక్క పర్యావరణమే ఇది ఇప్పుడు ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాయి. నీ జీవితంలో ఆ పరిస్థితులు ఏంటి అంటే మళ్ళీ నువ్వు పరిశీలించి చూడు. నీకు రాబోతున్న కొన్ని రోజుల్లో నీ బంధం అనేది ఒకటి దూరం కాబోతుంది. కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి, కొన్ని విషయాలు జరగబోతున్నాయి, కొన్ని నేరుగా నిన్ను ప్రభావితం చేయబోతున్నాయి, నీ పరిస్థితులను ప్రభావితం చేయబోతున్నాయి. ఇంతకీ ఏం చేస్తుందో చెబుతాను విను. నీ పరిస్థితుల్లో నిన్ను నేను పరీక్షించడం భావ్యం కాదు. అయినా సరే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలవు అని నిన్ను అన్ని రకాలుగా పరీక్షిస్తున్నాను. పరీక్షించి నీకు అర్హత ఉంది అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడే నాకు అనిపిస్తే నీకు ఏది కావాలనేది అప్పుడు నేను చేస్తాను. అక్కడ నీవు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని అనుకుంటున్నాను కదా. అర్హత లేనటువంటి బంధాలను నువ్వు తప్పకుండా నీ నుంచి దూరం చేస్తాను. ఇక నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నానమ్మా. నీ విషయంలో ఇకపై ఎలాంటి తప్పు జరగదు. నీ మనసులో కొన్ని ప్రకంపనలే బలంగా ఉండేలా చేస్తాను. నీ మనసులో దాగి ఉన్న సత్యాలను బయటపెట్టే విధంగా నేను చేస్తాను. బయటకి నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా, లోపల కూడా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు కదా. నా బాధను ఒక్కరైనా వినకపోతారా, నా బాధను ఒక్కరైనా పట్టించుకోకపోతారా అని కుమిలి కుమిలి వెక్కి వెక్కి ఏడుస్తున్నావు కదా. అందరి మనస్తత్వం ఇక నేను బయటపెట్టబోతున్నాను తల్లి. తప్పుడు బంధంలో నువ్వు మునిగిపోయావమ్మా. ఆ బంధం నిన్ను అన్ని వేళలా కిందకి తొక్కాలని ప్రయత్నిస్తూనే ఉంది. మరి నా బిడ్డ ఎంతో అమాయకంగా ఉంది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేనంత అయోమయ స్థితిలో ఉండిపోయావు. నీ బాబా ఎంతలా నీకు చెబుతున్నా సరే నువ్వు విని విన్నట్టు వదిలేస్తున్నావు. అది నీ తప్పు కాదమ్మా. ఆ బంధం నిన్ను తన మాయ మాటలతో కట్టిపడేసింది. అవును తల్లి, వాళ్ళ మాయలో నిన్ను కట్టిపడేసి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఏదో ఒకలా నాశనం చేయాలి అని చెప్పి ఒక కుట్ర పన్నుతున్నారు. నేను నిన్ను చూస్తున్నాను కదా, నీ వెంటే నడుస్తున్నాను కదా, మరి అవన్నీ జరగనిస్తానా చెప్పు? అలా జరగకూడదని, నీ జీవితంలో అదృష్టాన్ని నేను అందించాలని నీకోసంగా ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా. నా ఈ సందేశం నువ్వు చెవున పెట్టుకో. నీ నుంచి ఎవరు ఏమైనా సరే, ఏది దూరమైనా కాస్త నువ్వు నీకు నువ్వే ధైర్యం చెప్పుకోమ్మా. అక్కడే నువ్వు డీలా పడిపోవాల్సిన అవసరం లేదు, అక్కడే కింద పడిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు దూరమైనా సరే నీకు నువ్వు ఉన్నావు కదా, నీకు నీ బాబా ఉన్నారు కదా. మరి ఎందుకు దిగులు, మరి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు చెప్పు? సంతోషంగా ముందుకు వెళ్ళిపోతల్లి. మిగతావన్నీ కూడా నేను మారుస్తాను. నీ జీవితంలో వచ్చే మార్పులు నువ్వు కళ్ళారా చూడడానికే ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించాను. అంతేకాదు, నీ జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అని చెప్పి నువ్వు తెలుసుకోవడానికే ఈరోజు నా మాటలన్నీ నీకు చెబుతున్నాను.
ఇక ఆ బంధం అనేది పూర్తిగా తీసేస్తానమ్మా. ముఖ్యంగా నిన్ను వాడుకొని లాభం పొంది నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు కావచ్చు, లేదంటే నీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి కావచ్చు, నీ మీద పూర్తిగా ఆధారపడి నీ ఖాళీ సమయాన్నంతా కూడా ఉపయోగించుకునే వ్యక్తి కూడా కావచ్చు. నువ్వు పడ్డ బాధలు, ఆ యొక్క బాధలను తట్టుకొని నువ్వు ఎంతలా కుమిలిపోయావో నాకు తెలుసు. ఇకపై ఆ బాధ నా బిడ్డకు ఉండకూడదనే నేను ఈ సందేశాన్ని తీసుకొచ్చేశాను. కాబట్టి నీ బాబా పంపించిన ఈ సందేశాన్ని జాగ్రత్తగా విన్నావు కదా. ఇక మనసులో పెట్టుకో, జీవితం అంతా మారుతుంది. నీ బాబా మారుస్తారు. అన్నీ మారుతాయని ధైర్యంగా ఉండు తల్లి. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చి నీకు సంతోషాన్ని అందిస్తాను. నీ జీవితంలో నువ్వు కోరుకున్న ఆనందాన్ని నీకు కలిగిస్తాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.